నారా లోకేష్ ని కల్వకుంట్ల తారక రామారావు దట్ మీన్స్ కేటీఆర్ కలిశారా? కలిస్తే ఎక్కడ కలిశారు, ఎందుకు కలిశారు, ఏంటి విషయం మాట్లాడుకుందాం. దానికి తోడు ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ బతకాలంటే టీడీపీ సపోర్ట్ కావాల్సిందేనా మాట్లాడుకుందాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నిక విషయంలోని ఇదంతా జరుగుతుందా మాట్లాడుకుందాం. నిన్న మొన్న కనుక చూసినట్టయితే ఆంధ్ర మీడియా అంటూ సీమాంధ్ర మీడియా అంటూ బీఆర్ఎస్ వాళ్ళు ప్రాంతీయవాదన లేవనెత్తడం, తెలంగాణ ఏమన్నా బీఆర్ఎస్ జాగీరా అని ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ రాధాకృష్ణ నుండి రాతలని మాటలని పట్టుకుని ఎంత అహంకారం అద్దని ఇదని హడావుడి చేస్తూ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ మరి ముఖ్యంగా మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. కావ్యాస్ మీడియాలో నేనేం చేస్తానంటే మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేసి ఒకే వీడియోకి ఇస్తూ ఉంటాను. సో దయచేసి వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ థింగ్, నారా లోకేష్ ని కేటీఆర్ కలిశాడా? కలిస్తే ఎందుకు కలిశాడు? కలిశాడో లేదో క్లారిటీ లేదు. కలిశాడని చెప్పి టీడీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది, మాగంటి గోపీనాథ్ అతను కరుడు కట్టిన టీడీపీ వ్యక్తి. సరే, 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అండ్ ఆ ఎన్నికలలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆనాడు టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత రకరకాల పరిణామాలు అవి ఇవి టీడీపీలోని కీలకమైనటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ జాయిన్ అయిపోయారు. ఎందుకంటే ఆనాడు ఉన్న టీఆర్ఎస్, ఈనాడు ఉన్న బీఆర్ఎస్, దాని అధినేత కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ వ్యక్తే కాబట్టి పేరుకే పార్టీ మారుతుంది రా బాబు, అంతా కూడా మనమే కదా అన్నారు. సరే మారిపోయారు. అయినా సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం విషయాన్ని కనుక వచ్చినట్టయితే, ఈవెన్ తెలంగాణ కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గం పరిశీలించినట్లయితే టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవరూ గెలిచే పరిస్థితి లేదు. మీరు అనొచ్చు, ఇంత చెప్తున్నారు టీడీపీకి ఒక సీటు కూడా లేదు కదా అని. నేను మరలా చెప్తున్నా, ఇప్పుడు మొత్తం 100 సీట్లు, సారీ 100 ఓట్లు, ఓకే, మొత్తం 100 ఓట్లు అనుకుందాం. ఇందులో 35 ఓట్లు వచ్చిన వాళ్ళే గెలుస్తారనుకుందాం, ఓకేనా? ఒక 4 పార్టీలు ఉన్నాయి. 30 ఏమో బీఆర్ఎస్కి వచ్చాయి, 30 ఏమో బీజేపీకి వచ్చాయి, ఒక 30 ఏమో కాంగ్రెస్కి వచ్చాయి అనుకుందాం. 10 వచ్చేసేమో టీడీపీకి ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఏది ఓట్లు? ఈ 10 ఓట్లు ఉన్నటువంటి ఈ టీడీపీ వాళ్ళు పోటీ చేయకుండా బీఆర్ఎస్ కి మద్దతు పలికినా వాళ్ళే గెలుస్తారు. ఎందుకు 40 ఓట్లు అవుతాయి. ఒకవేళ కొంతమంది వేయలేదు అనుకుందాం, 36 ఓట్లు పడ్డాయి అనుకుందాం, దాన్ని ఇంకా వాళ్ళే కదా. మిగతా వాళ్ళకి మహాపడితే 34 కదా, దాన్ని గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా. అలా బీజేపీకి టీడీపీకి హెల్ప్ కావాలి, కాంగ్రెస్ టీడీపీ హెల్ప్. కాంగ్రెస్ టీడీపీ అసలు పోటీ చేయకదండి. 2018లో పోటీ చేశాయి, కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ సమాజం. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఏమైంది? పొత్తు పెట్టుకోలేదు కానీ ఓపెన్ గానే చాలా చోట్ల టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత, సారీ 2023 ఎన్నికలు కాంగ్రెస్ ఇక్కడ గెలిచిన, తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని, ఇంకా హైదరాబాద్ ఉన్న కానీ మిగతా చోట్ల చాలా మంది ఓపెన్ గానే టీడీపీ వారి వల్ల మేము గెలిచాం, టీడీపీ అభిమానుల సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి అన్నారు. ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం విషయానికి వచ్చిన తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కనుక పరిశీలించినట్టయితే ఆల్మోస్ట్ నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు గాని, తెలంగాణని తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పేసి నినాదం ఇచ్చినప్పుడు గాని మొత్తం కేసీఆర్ సైడే నిలబడ్డారు. బట్ 2 దఫాలు ముఖ్యమంత్రి విషయం కేసీఆర్ నియామకాల విషయంలో ఫెయిల్, నిధుల విషయంలో వచ్చేసి ఏకంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడు. ఇక నీళ్ల విషయంలో వచ్చేసి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి, అండ్ భారీగా అవినీతి. అవునన్నా కాదన్నా ఆనాడు ఆంధ్ర పేరు చెప్పి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి నానా హాడాడు చేసినట్టు ఈ బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ హయాంలో లా పడ్డది ఎవరు రా బాబు అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు. ఓకే, కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒక మెగా ఇంజనీరింగ్ కావచ్చు, ఒక ఫినిక్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే బోలుడన్ని. నేను మళ్ళీ చెప్తాను చూడండి, పేరుకే 2 ప్రాంతాలకు విడిపోయాం తప్ప అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కాదు కూడదంటే ఇక నార్త్ ఇండియన్ వచ్చి పాతుకుపోతారు. ఈ విషయం కేసీఆర్ తెలుసు కాబట్టి రాష్ట్రం విడిపోయాక ఇక రాజకీయం అవసరం లేదు ప్రాంతీయవాదంతో అన్నాడు. ఆంధ్రాల కాలంలో ముళ్ళు గుచ్చుకుంటే నేను తీస్తా అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణలో బాబు అన్నాడు. అదే విషయం కాంగ్రెస్ చెప్పింది, అదే విషయం బీజేపీ చెప్పింది, అది అందరూ తెలిసిందే. అగైన్ ఇప్పుడు మరలా ఆ ప్రాంతీయవాదం తీసుకొద్దాం చూస్తున్నప్పుడు జనాలు ఏ రేంజ్ లో కౌంటర్ వేశారంటే ప్రవీణ్ కుమార్ కి, అయ్యా ఆంధ్ర మీడియానా, ఆంధ్రజ్యోతి పేరు తెలంగాణ జ్యోతిగా మార్చాలా? ఆహా, భారత రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ ఉంది కదా ఇప్పుడు మీది, ఇందుకు ఆ పార్టీ ఏంటండి? తెలంగాణ రాష్ట్ర సమితి.
అసలు తెలంగాణని లేపేసిందే మీరు కదండి. వాళ్ళు మొదటి నుంచి ఆంధ్రజ్యోతిగానే ఉన్నారు, ఇప్పుడు ఆంధ్రజ్యోతిగానే ఉన్నారు, వాళ్ళేం మారలా, అదే కంటిన్యూ అవుతూ ఉన్నారు. మీరు మాత్రం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంతోనే పార్టీ పెట్టి తెలంగాణ పేరునే ఎత్తేసి పక్క రాష్ట్రాల బాకాల దేశకునేతగా ఎదగాల అని చెప్పేసి హడావుడి చేసింది మీరు, ఓవరాక్షన్ చేసింది మీరు, తెలంగాణ సమాజాన్ని ముంచింది మీరు, తెలంగాణ ప్రజల్ని కానీ మోసం చేసింది మీరు అని చెప్పేసి సోషల్ మీడియా వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, ఏపీ వాళ్ళు మొత్తం వేసుకుంటా పోతున్నారు. ఏకంగా నిన్న వీకెండ్ కామెంట్ పై ఆర్కేలు కావచ్చు, ఆర్కే కొత్తపల్లి కావచ్చు, రాధాకృష్ణ ఇదే మెన్షన్ చేసుకొచ్చాడు. ఎవడని బెదిరిస్తారు, ఏమని బెదిరిస్తారండి. ఎందుకంటే ఒకనాడు తెలంగాణ ఉద్యమానికి అత్యంత కీలకంగా పనిచేసినటువంటి మీడియా ఏదైనా ఉంది అంటే తెలంగాణలో, హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పాడు, ఈ ఆంధ్రజ్యోతిని కనుక కంట్రోల్ చేయగలిగినట్టయితే తెలంగాణ ఉద్యమాన్ని కంట్రోల్ చేయొచ్చు అని. ఛాన్సే లేదు. రాధాకృష్ణ తెలంగాణ వ్యక్తి, ఆయన మూలాలు వాళ్ళ పూర్వీకులు ఏపీ వాళ్ళు అయి ఉండొచ్చు కాక తెలంగాణ వ్యక్తి అతను. అంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రాస్తేనో ఉన్న నిజాన్ని చెప్తేనో అది బీఆర్ఎస్ పరువు వేలాగా ఉంటేనో ఆంధ్ర మీడియా అయిపోయిద్దా, సీమాంధ్ర మీడియా అయిపోయిద్దా? ఎంత దారుణం అసలు ఇది. అండ్ ఈ ప్రవీణ్ కుమార్ వచ్చేసి ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ గా అత్యధికంగా కాలం అనంతపురంలో పనిచేశాడు. అవునన్నా కాదన్నా వచ్చేసి ఇప్పటికీ బీఆర్ఎస్ కీలకమైనటువంటి వాళ్ళు వెనకున్నటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళే, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం ఎన్నికల కోసం హడావుడి చేయటం లేదు. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ కనుమరుగు కాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు లీడింగ్ లో ఉంది, అధికారంలో వాళ్లే కదా. నెక్స్ట్ బీజేపీ, జనసేన, టీడీపీ ఏపీలు గెలిచి గౌతమ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కనుక ఇక్కడ కనుక మరలా పోటీ చేసినా, కలిసి ముందుకు పోయినా ఆబ్వియస్లీ వాళ్ళు సెకండ్ ప్లేస్ కు వచ్చేస్తారు. దాన్ని బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కు పోయింది. ఆల్రెడీ మన 2024 లోక్సభ ఎన్నికలలో ఒక్క స్థానం కూడా లోక్సభలో వీళ్ళు గెలవలేకపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. దాంతో ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, మరలా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాలి. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎలాగలా దాన్ని పట్టుకొని ముందుకు రావాలి. అని ఇప్పుడు అవకాశం ఇస్తున్నారా అంటే తెలంగాణ ప్రజలకు అవకాశం ఇవ్వట్లా. ఉద్యోగులు గాని, నిరుద్యోగులు గాని, చదువుకున్న గాని, చదువుకున్న మొత్తం కూడా రిలీజ్ అయిపోయారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బాగుపడింది ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఇబ్బందులు పడింది తెలంగాణ ప్రజానికం అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడేంటి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ వల్ల, ఆంధ్ర వల్ల, దట్ మీన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్ అంతా కలిసిమెలిసి ముందుకు పోతా ఉన్నారు. సో మన మధ్య ఇటువంటి చిచ్చు వద్దు. ఇంకా ఎవరైతే మరలా ప్రాంత విభేదాలు రెచ్చగొడదాన్ని చూస్తున్నారో, 10 ఏళ్లు పాలించి కూడా ఇప్పుడు మరలా సామాజిక తెలంగాణ హడావుడి చేస్తున్నటువంటి కవిత కావచ్చు, బనకచర్ల ప్రాజెక్టు మొత్తం నీళ్లు తీసుకుపోతున్న హడావుడి చేస్తున్నటువంటి హరీష్ రావు కావచ్చు, ఆల్రెడీ బనకచర్ల ప్రాజెక్టు కేంద్రం ఆపింది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే అటు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని, అటు ఏపీలో గాని ఎక్కడ కూడా తెలంగాణ సమస్య ఇబ్బంది కలిగించే విధంగా సిచ్యువేషన్ లేదు. అండ్ తెలంగాణ అంటే కేసీఆర్ జాగ్రత్తగా ఎవరైనా మాట్లాడతామంటే జనాలు ఊరుకునేటట్టు లేరు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బతికి బట్ట కట్టాలంటే, సిట్టింగ్ స్థానంలో గెలవాలంటే ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ ఉంటేనే సాధ్యం. సో చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీ. దాన్ని ఇక్కడ జూబ్లీహిల్స్ అన్నప్పుడు ఎక్కువగా క్యాడర్ వచ్చేసి యువకులే ఉంటారు కాబట్టి దాన్ని నారా లోకేష్ కలిసి ఆ రకంగా మేనేజ్ చేసుకోగలిగితే అక్కడ గెలవచ్చు అని చెప్పేసి కేటీఆర్ కలిసాడని చెప్పేసి అంటారు. ఇదనే కాదు, ఓవరాల్ గా కూడా ఇక్కడ బీజేపీతో, జనసేనతో కలిసి పోటీ చేయొద్దని చెప్పేసి అడుగుతున్నారని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి కనుక మార్చినప్పుడే తెలంగాణ ప్రజలలో ఈ కేసీఆర్ పట్ల నమ్మకం పోయింది. అండ్ దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే అప్పుడు మోసపోయి చెప్పేసి అనుకున్నారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఓవరాల్ గా మొత్తంగా ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే, తన వేలుతో తన కన్నే పొడుచుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరు తీసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నప్పుడే వాళ్ళు ఇంకా తెలంగాణ పేరు పలకడానికి కూడా అర్హులు కాదనంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇందులో నేను ఎక్కువ ఇండెప్త్ గా చెప్పలేను. కానీ ఎవరన్నా గానీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడదామని చూస్తే బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు చేతులారా వాళ్ళంతటా వాళ్ళే తప్పు మీద తప్పు చేయడం స్వయం కృతాపరాధం అని అంటారు. సో ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఏ పార్టీ అయినా సరే లీడ్ లోకి రావాలంటే, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అది టీడీపీ వల్లే సాధ్యం. టీడీపీ వల్లే సాధ్యం అంటే ఇప్పుడు టీడీపీ గెలవచ్చని మీరు అంటారు. నేనే చెప్తున్నా, వారికి ఉండేది 10% సీట్లే, 10% ఓట్లే. అది వేరే వాళ్ళని గెలవడానికి సహాయపడుతుంది. లేదా వీళ్ళు పొత్తు పెట్టుకుని కనుక పోటీ చేస్తే కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే 2018లో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు, కరెక్ట్ వేళ కమ్యూనికేట్ చేయలేపారు ఇక్కడ. బట్ అలా కాకుండా ఈసారి కనుక కమ్యూనికేట్ చేసుకోగలిగితే, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టగలిగితే, కేసీఆర్ తప్పిదాన్ని ఎత్తు చూపగలిగితే, తెలంగాణకి ఏం కావాలనేది చెప్పగలిగితే, ఏపీ తెలంగాణ రెండు కూడా కలిసి ముందుకు ఎలా వెళ్లాలంటే చెప్పగలిగితే, దెన్ ఈజీగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. మీన్ వైల్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న కూడా అటు ఇటు కనుక మూవ్ అయిందంటే ఇక ఆ పార్టీ ఉండేది లేదనేది వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది కదా, ఇది ప్రాపర్ వేలా గనక
యాక్యురేట్ డీటెయిల్స్ కనుక గ్యాదర్ చేసి ఎన్నికల కమిషన్ పంపితే ఫోన్ ట్యాపింగ్ నిజమని తేలితే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఎన్నికల కమిషన్ వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసేసింది. సభ్యత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేసేసింది. ఇంకా పార్టీ ఉండదు కదా. సో మొత్తంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం బదులు దుర్వినియోగం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఇంకా 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 కూడా మరలా కూడా తప్పు మీద తప్పు చేస్తూ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ చేస్తారో వాళ్లే వారి మెడకి రాజకీయపరమైనటువంటి దాన్ని ఉత్సాహందామా లేదా వాళ్ళ మెడకి రాజకీయపరమైనటువంటి ఓ రకమైన విఘాతం మీద కలిగించుకుంటారనేది వాళ్ళ చాయిస్.